సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షుడు బీటీ రణదేవే 32వ వర్ధంతిని సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కోశాధికారి భాస్కర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటంలో బీటీ రణదేవే పాల్గొన్నారని, బ్రిటిష్ కాలంలోనే బొంబాయిలో కార్మిక సంఘాలు స్థాపించి అనేక పోరాటాలకు నాయకత్వం వహించారని తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటి అఖిల భారత ట్రేడ్ యూనియన్ జాతీయ నాయకుడిగా 1970లో ఏర్పడిన నాటి నుండి 1991 వరకు సిఐటియుకు అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వహించారన్నారు. ఈ నేపథ్యంలో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విశాల ఐక్య కార్మికోద్యమాన్ని నిర్మించడమే బీటీ రణదేవేకు మనం అర్పించే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎల్లారం రవీందర్, శ్రీనివాస్, సాజిద్, ఎండి సాదిక్, లక్ష్మీ నరసయ్య పాల్గొన్నారు. కామ్రేడ్ బీటీ రణదేవే గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. బీటీ రణదేవే గారు స్వాతంత్ర పోరాట సమరయోధుడు. అంతేకాదు బ్రిటిష్ కాలంలోనే కార్మికుల పోరాటాలు, బొంబాయిలోని మిల్లుల కార్మికుల పోరాటాలు, రైల్వే కార్మికుల ఉద్యమాలు, అదేవిధంగా బ్రిటిష్ ఆధ్వర్యంలో అనేక కార్మిక వర్గ పోరాటాలు నిర్వహించినటువంటి గొప్ప మహనీయుడు. ఆ తర్వాత సిఐటియు 1970లో ఆవిర్భావం అయినటువంటి మొదటి ఫౌండర్గా ఉన్నటువంటి అధ్యక్షుడుగా, జాతీయ అధ్యక్షుడుగా కొనసాగినటువంటి గొప్ప కార్మిక నేత. వారితో పాటు జీవిత కాలం అంతా కూడా తను బతుకున్నంత కాలం కూడా కార్మిక వర్గ పోరాటాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి నాయకుడు. కార్మికుల హక్కులపైన సమరశీలమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తూ కార్మికుల ఐక్యత కోసం పాటుపడ్డటువంటి గొప్ప నేత. అనేక విజయాలు పోరాటాల్లో సాధించినటువంటి చైతన్యం కలిగినటువంటి నాయకుడు. ఈరోజు బీటీఆర్ గారి ఆశయాలను కొనసాగించడం అంటే కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఐక్య పోరాటాలు, ఐక్య సంఘటనలు నిర్మించడమే, కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడమే రణదేవే గారికి మనం అందించేటువంటి నివాళులు అవుతాయని చెప్పి భావిస్తా ఉన్నాం. కాబట్టి రణదేవే గారు కోరుకున్నటువంటి పద్ధతిలో కార్మికులకు సంపూర్ణమైనటువంటి న్యాయం జరగాలంటే అది సోషలిజం ద్వారా తప్ప ఈ బూర్జువా పెట్టుబడిదారుల ప్రభుత్వాల ఆధ్వర్యంలో సాధ్యం కాదనేటువంటి దీర్ఘకాలిక లక్ష్యంతో ఈరోజు సిఐటియు పనిచేయబోతా ఉంది. అందులోనే కార్మిక వర్గ చైతన్యాన్ని కల్పించేందుకు బీటీఆర్ గారిని ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.